చనిపోయిన చిన్న పిల్లలకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదవశాత్తు తల్లిదండ్రులిద్దరూ చనిపోతే పిల్లలు అనాథలుగా మారుతున్నారని, వారి జీవనం కష్టంగా మారుతోందని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పలువురు అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులు ఉంటే వారికి పెన్షన్ అందివ్వాలని ఆదేశించారు. మనం 4000 పెన్షన్లో వీటిని కూడా కవర్ చేస్తే సార్ స్మాల్ ఎక్స్టెంట్ సార్. సో వీళ్ళు ఏమవుతుందంటే హాస్పిటల్లో చనిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు సార్ వీళ్ళు. హాస్పిటల్లో డెలివరీ టైంలో మదర్ చనిపోతుంది. సో ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. సో అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి సార్ చనిపోయిన వాళ్ళు. సో ఇటువంటి పిల్లలకి ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్కి మనం పెన్షన్ కవర్ చేస్తే ఇది ఉంటుంది. వాళ్ళు చాలా బాధగా ఉంటుంది అలా సిచ్యువేషన్ చూస్తే. ఎంతమంది ఉంటారు మరిగా సార్ మాకు ఈ ఇయర్లో ఎనీ అదర్ కలెక్టర్స్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? Sir, every year we lose around 8,300 people, sir, deaths wise. On average, around 23 people die every day, sir, in road accidents. So, అంటే ఆల్ మనుషులు చనిపోవడం ఒక యాంగిల్, మొత్తం ఆర్ఫన్స్ కావడం అదే సార్. అంటే బేసిక్ అందులో మెన్ ఉమెన్ తర్వాత ఇద్దరు కలిసి చనిపోవడం, ఈ కాంబినేషన్స్ చూస్తే కనుక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మేల్ మెంబర్ చనిపోతే కనుక ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ డిస్ట్రెస్ అండ్ ఇద్దరు చనిపోవడం, అది ఒకసారి రియల్ స్టాటిస్టిక్స్ తీస్తాం సార్. బట్ డెఫినెట్లీ బాగానే ఉంటాయి. ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం, ఆర్ఫన్స్ కి తర్వాత ఏం చేయాలి వర్కౌట్. మిషన్ వాత్సల్యాలో బాపట్ల డిస్ట్రిక్ట్ 480 సార్ ఆర్ఫన్స్. సో అది ఎంటైర్ డిస్ట్రిక్ట్ సేమ్ కౌంట్ ఉంటుంది. 480 మంది ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో అకౌంట్ ఉంటుంది సార్. 500 దాకా ఉంటారు సార్. అంటే అన్ని కూడా ఇవ్వట్లేదు సార్. మళ్ళీ WCD డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం